సార్ క్రోమ్ బుక్ రివ్యూ అయితే చేద్దామండి. మీరు ఎప్పుడైనా సరే సెకండ్ హ్యాండ్స్ కొనుక్కునేటప్పుడు తప్పనిసరిగా చెక్ చేయవలసిన పాయింట్స్ వచ్చేసి ఇవ్వండి. బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకోవాలి. అలాగే దీంట్లో మనకు ఎటువంటి CPU ఉన్నది అన్నది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మెమరీ ఇంటర్నల్ మెమరీ అనేది ఎన్ని GB ఉన్నది అన్నది కూడా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో దీని గురించి డిస్కషన్ అయితే చేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్రోమ్ బుక్ రివ్యూ అయితే చూద్దామండి. దీన్ని నేను 7,000కి అయితే పర్చేస్ అయితే చేశాను. ప్రజెంట్ మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసి ఏసర్కి సంబంధించిన HP క్రోమ్ బుక్ 714 మోడల్ అండి. సో దీనికి ఇటు సైడ్ అయితే మనకు ఒక USB థండర్ బోల్ట్ అయితే ఉంది. అలాగే టైప్ USB 3.0 పోర్ట్ ఉంది. అలాగే ఆర్ట్స్ మైక్ అలాగే స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి మనకు 3.5mm ఆడియో జాక్ కనెక్టర్ అయితే ఉందండి. మనకు రైట్ సైడ్ చూసినట్లయితే ఇటు సైడ్ మనకు ఒక USB-C టైప్ పోర్ట్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ మైక్రో SD కార్డు స్లాట్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మైక్రో SD కార్డు ద్వారా మీరు స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చండి. సో ఇది ఏసర్కి సంబంధించిన క్రోమ్ బుక్ అండి. సో ఈరోజు ఈ వీడియోలో దీనికోసం ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. ముందుగా దీన్ని ఒకసారి ఓపెన్ అయితే చేస్తున్నాను. ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు చూసినట్లయితే ఏసర్ క్రోమ్ బుక్ 714 మోడల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు క్రోమ్ బుక్ అని ఉంది. మనకు మెటల్స్ కేస్తో అయితే ఇది బిల్డ్ అయితే చేశారు. సో మనకు ఐప్యాడ్ ఎలా ఉంటుందో ఆ విధంగా మెటల్ కేస్ అండి. ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అలాగే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అలాగే మనకు FHD స్క్రీన్తో అయితే వస్తుంది. అలాగే మనకి ఇది 12 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇది గోరిల్లా గ్లాస్ టచ్ ప్యాడ్ అయితే దీన్ని డిజైన్ అయితే చేశారు. దీని టచ్ ప్యాడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అలాగే మనకు కీబోర్డ్ సైజ్ కూడా బాగుంది. స్క్రీన్ వచ్చేసి మనకు 14 inches స్క్రీన్ అయితే ఉందండి. అలాగే మనకు స్క్రీన్ దగ్గర ఫుల్ HD 180p రిజల్యూషన్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఏసర్ బ్రాండ్ అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు బ్యాటరీ పర్సంటేజ్ టైం ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో మనం మెయిన్గా టైం అయితే ఒకసారి చూద్దామండి. ఎంతసేపు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అన్నది ఇక్కడ తెలుస్తుంది. మన పాయింటర్ని తీసుకుని వెళ్ళి బ్యాటరీ దగ్గర పెట్టినట్టయితే దీని యొక్క బ్యాకప్ అయితే వస్తుంది. ప్రజెంట్ మనకు బ్యాటరీ 100% అయితే ఉంది. 5 hours 42 minutes అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని చెప్పి అంచనా అండి. మీరు లాగిన్ అవ్వాలనుకుంటే దీన్ని జీమెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే పిన్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఆ పిన్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఈ అకౌంట్ అయితే లాగిన్ అవ్వచ్చండి. నేను పిన్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను. పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అయితే ఓపెన్ అయిపోయింది. దీనికి నేను USB-ని అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. అడాప్టర్ ప్రజెంట్ ఇప్పుడు ఈ మౌస్తో అయితే ఆపరేట్ అయితే చేయవచ్చు. సెట్టింగ్స్ ఒక దీంట్లో మనం దీని యొక్క డేటా స్టోరేజ్ ఇటువంటివి చూసుకోవాలనుకుంటే కింద మనకు అబౌట్ క్రోమ్ OS అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు అడిషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. స్టోరేజ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే అవైలబుల్ 42.8 GB ఉంది. యూజ్డ్ వచ్చేసి 21 GB అయితే ఉంది. అంటే మనకు OS అప్డేట్ చేసిన తర్వాత 20 GB స్పేస్ అయితే తీసుకుంది. మనకు మిగిలిన ఫ్రీ స్పేస్ వచ్చేసి 42 GB అండి. సో మనకు ఇంటర్నల్గా స్టోరేజ్ అయితే మదర్ బోర్డ్ పైనే మనకు ఇంటర్నల్ చిప్ అయితే ఉంటుంది. దీన్ని మీరు SSDని రిప్లేస్ అయితే చేసుకోవాలి రండి. సో దానికోసం మీకు ఎంత స్టోరేజ్ కావాలన్నది ఆ సైజులో మీరు క్రోమ్ బుక్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకు అబౌట్ క్రోమ్ OS క్లిక్ చేసినట్లయితే డయాగ్నోస్టిక్స్ అని ఉంటుంది. దీంట్లో ఉన్న స్టోరేజ్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ డయాగ్నోస్టిక్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయండి. ప్రజెంట్ ఇది ఏకో వెర్షన్ 138.1629 5.0 వెర్షన్ మీద నడుస్తుంది. ఇక్కడ మనకు యావరేజ్ బ్యాటరీ బ్యాకప్ చూసినట్లయితే 7 hours 44 minutes అయితే లెఫ్ట్ అని చూపిస్తుంది. అంటే మనకు యావరేజ్గా 7 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలాగే మనకు బ్యాటరీ హెల్త్ ఎప్పుడైనా సరే మీరు క్రోమ్ బుక్ తీసుకునేటప్పుడు దాని యొక్క బ్యాటరీ హెల్త్ అయితే చెక్ చేసుకోవాలండి. కొత్తగా తీసుకున్న వాళ్ళైతే మీకు 100% బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇది 72% ఉంది. అంటే ఒక 28% హెల్త్ అనేది పాడవుంది. 72% అంటే పర్లేదండి. మరి మీరు 50 బిలోకి వెళ్ళినట్లయితే బ్యాటరీ అనేది ఎక్కువ పనిచేయదు. సో ఎప్పుడైనా మీరు సెకండ్స్లో ల్యాప్టాప్ తీసుకున్నా అలాగే క్రోమ్ బుక్ తీసుకున్నా 70 కంటే ఎక్కువ బ్యాటరీ హెల్త్ ఉన్నది తీసుకోండి. అలాగే ఇక్కడ మనకు సైకిల్ కౌంట్ అని ఉంటుంది. ఇక్కడ 440
కౌంట్స్ అయితే ఉన్నాయి. అంటే మనకు ఓల్డ్ యూజ్ చేసిన వాళ్ళు 440 సార్లు అయితే దీన్ని ఛార్జ్ అయితే చేశారండి. సో ఇది కూడా మీరు 400 కంటే ఎక్కువ ఉండి తీసుకోకండి. బిలో 500 లోపున తీసుకోండి. 500 దాటినట్లయితే ఎక్కువ దాన్ని యూజ్ చేసినట్లు. అలాగే ఇక్కడ మనకు కరెంట్ స్టేటస్ అయితే చూపిస్తుంది. ప్రస్తుతం 667 mAh సంబంధించిన పవర్ని అయితే తీసుకుంటుంది. దీని యొక్క బ్యాటరీ హెల్త్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ రన్ డిశ్చార్జ్ టెస్ట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే బ్యాటరీ హెల్త్ ఎలా పనిచేస్తుందో అది మీకు తెలుస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో దీని బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. అలాగే మనకు సెకండ్ వచ్చేసి CPU అండి. మనకు ఈ క్రోమ్బుక్లో ఎటువంటి CPU ఉన్నదో అన్నది ఇక్కడ కనిపిస్తుంటుంది. ప్రజెంట్ ఇది ఇంటెల్ కోర్ i5 8250U CPU అండి. దీంట్లో మనకు 4 కోర్స్ అయితే ఉంటాయి. మనకు స్టార్టింగ్ కోర్ వచ్చేసి 1.60 GHz నుంచి స్టార్ట్ అవ్వి టర్బో బూస్ట్ వచ్చేసి 3.40 GHz వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. దీంట్లో మనకు 4 కోర్ 8 థ్రెడ్స్ అయితే ఉంటాయండి. i5లో మంచి ప్రాసెసర్. అలాగే మనకి ఇక్కడ బ్యాటరీ టెస్ట్ అయితే రన్నింగ్ అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఈ CPU టెస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ టాస్క్ అయితే చూద్దాం. ఒకసారి కింద స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ర్యామ్ అయితే ఉంది. ప్రజెంట్ ర్యామ్ వచ్చేసి దీంట్లో 8GB ర్యామ్ అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ 3.59 GB వరకు ఈ ఓఎస్కి యూజ్ అయితే అయిపోయింది. మనకు మిగిలిన స్పేస్ వచ్చేసి 4.5 GB మాత్రమే ఉందండి. సో మీకు ఈ 4.5 GB మీ వర్క్కి సరిపోతుంది అనుకుంటే 8 GB సంబంధించిన క్రోమ్బుక్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ర్యామ్ స్పేస్ సరిపోదు అనుకుంటే 16 GBలోకి అయితే వెళ్ళవచ్చు అండి. అలాగే మనకి ఇక్కడ రన్ మెమరీ టెస్ట్ అని ఉంది. దీన్ని కూడా టెస్ట్ చేసి ర్యామ్ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు క్రోమ్బుక్స్ కొనుక్కునేటప్పుడు సెకండ్ హ్యాండ్స్లో ఈ 3 చెకప్లు తప్పనిసరిగా చేసుకోండి. లేదంటే మీ క్రోమ్బుక్ సరిగా పనిచేయదు. చూడండి ఇక్కడ మనకు బ్యాటరీ హెల్త్ అనేది టెస్ట్ అయితే ఇంకా రన్నింగ్లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. 2026లో ఈ యాసర్ క్రోమ్బుక్ 714 మోడల్ అయితే తీసుకోవచ్చా అంటే 100% అయితే తీసుకోవచ్చండి. సో అప్పట్లో ఇది రిలీజ్ అయినప్పుడు 50,000 వరకు అయితే ఉంది. ప్రజెంట్ ఇది రిలీజ్ అయ్యి 5 సంవత్సరాలు అయితే ఉంది. ఇప్పుడు సెకండ్స్లో మనకు 7,000, 8,000, 10,000 ఈ బడ్జెట్లో అయితే వస్తుంది. సో దీంట్లో మనకు i5 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మీరు ఫుల్ హెచ్డి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే ఒక 10 మినిట్స్ బిలో ఉన్న వీడియోస్ ఎడిటింగ్ అయితే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్రోమ్బుక్ మీకు ఎక్కడైనా కనిపిస్తే తక్కువ ప్రైస్లో పర్చేస్ అయితే చేయండి. ఇది మెటల్ బాడీతో బిల్డ్ అయిన యాసర్ సంబంధించిన క్రోమ్బుక్ అండి. సో మీకు దీంట్లో మనకు ఓఎస్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే పబ్లిక్ అయితే చేసుకున్న ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ క్లిక్ చేసి మీరు కూడా క్రోమ్ ఓఎస్ నుంచి విండోస్కి అయితే అప్డేట్ అయితే అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.